ను సద్వినియోగం చేసుకుని రంగారెడ్డి జిల్లా న్యాయ కోశాధికారి సంస్థ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి తెలిపారు. ఈ నెల 8న జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక రాజీకి ఆమోదయోగ్యమైన కేసులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెగా లోక్ అదాలత్లో రాజీ అయిన కేసులకు ఎలాంటి కోర్టు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. ఒకవేళ కోర్టు ఫీజు చెల్లించినా తిరిగి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఆనరబుల్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు ఆనరబుల్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేమందరం కూడా ఈ నెల 8వ తారీఖున అంటే మార్చి 8వ తారీఖున నేషనల్ లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది రంగారెడ్డి జిల్లా కోర్టు సముదాయంలో. ఈ లోక్ అదాలత్లో అన్ని రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, ఫ్యామిలీ మ్యాటర్స్, ఎలక్ట్రిసిటీ కేసులు, మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు పరిష్కరించబడతాయి. లోక్ అదాలత్లో వేసిన కేసులకి ఎలాంటి కోర్టు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదివరకే కోర్టులలో కేసులు పెండింగ్ ఉన్నచో అవి లోక్ అదాలత్లో పరిష్కరించబడితే మీ కోర్టు ఫీజు కూడా వెనక్కి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని మా యొక్క రిక్వెస్ట్. అలాగే రంగారెడ్డి కోర్టులో క్రిమినల్ కేసులు 11,500 కేసులు మరియు సివిల్ కేసులు 4,500 కేసుల వరకు ఉన్నాయి. ఇవి కాకుండా ట్రాఫిక్ కేసులు 3 లక్షల వరకు ఉన్నాయి. సో ఇలాంటి అవకాశాన్ని అందరూ వినియోగపరచుకొని కేసులన్నీ సెటిల్ చేసుకోవాలని మా యొక్క రిక్వెస్ట్. రాజీ మార్గమే రాజా మార్గం.